వందనాలండి. గారు బాగున్నారండి? మా అంతా క్షేమంగా ఉన్నాం, అందరూ బాగున్నాం. మంచిది. మరి ఇంతవరకు చక్కటి ఆరాధన ద్వారా, పాటల ద్వారా ప్రభు యొక్క గొప్ప నామాన్ని మీరందరూ స్తుతించారు, గణపరిచారు. ఆయన గొప్ప నామాన్ని మహిమపరిచారు. దేవుని నామానికి మరి మహిమ, ఘనత, ప్రభావాలు దేవునికి చెల్లునుగాక. ఆమేన్. కూడి ఉన్నటువంటి జూమ్ కాల్లోకి మరి ఆశీనులైనటువంటి హాజరైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేరట ప్రత్యేక వందనాలు మీకు తెలియజేస్తా ఉన్నాం. పరిశుద్ధ లేఖన భాగంలోకి వెళ్దామమ్మా. వందనాలమ్మా, అందరికీ వందనాలమ్మా. వందనాలండి. అందరూ బాగున్నారమ్మా? బాగున్నాం పాస్టర్ గారు. మంచిది, చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. అది లైట్ వేసుకోవాలి. మరి వాక్యంలోకి వెళ్దాం. అదే అవసరం లేదు, వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మరి నిర్గమకాండము ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయం 9వ వచనం చదవండి అమ్మా. మీరు ఐగుప్తుల నుండి వచ్చినప్పుడు త్రోవలో మీ దేవుడైన యెహోవా మిర్యామునకు చేసిన దానిని జ్ఞాపకముంచుకొనుడి. చాలమ్మా. ఈరోజు వాక్యం కొరకు ఎదురు చూస్తున్నటువంటి మీకందరికీ మరి దేవుని వాక్యాన్ని మరి పంచిపెట్టాలి కనుక ఒక వరుస పాఠాలుగా మరి నేర్పించాలని పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఆలోచన బట్టి నేను వారం రోజులుగా ఒక సబ్జెక్ట్ మీద నేను ప్రిపరేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. గతించిన వారంలో మోషే గారి యొక్క తల్లి గారి గురించి మీకు నేను బోధించడం జరిగింది. మోషే గారి తల్లి గురించి ఒక్కసారి ఇంట్రడక్షన్ నేను చెప్పాలని ఆలోచన కలిగి ఉన్నా. ఈ మోషే గారి యొక్క తల్లి గారు అమ్రాము యొకేబేదు, ఇద్దరు భార్య భర్తలు. అమ్రాము యొకేబేదు మోషే గారి యొక్క తల్లి తండ్రులు. వీరి గురించి మరి నేను కొన్ని పాఠాలు 7 పాఠాలు మీకు చెప్పడం జరిగింది. 7 అంశాలు ఏమిటంటే, ఈ యొకేబేదు అనే ఆవిడ దేవుని గొప్పతనాన్ని గుర్తించింది అని మనం తెలుసుకున్నాం. తర్వాత విశ్వాసం కలిగిన యొకేబేదుగా ఆమె ఉన్నదని తెలుసుకున్నాం. ఆమె గొప్ప జ్ఞానవంతురాలుగా మనకు కనబడుతుంది. ఏంటంటే, జమ్ము పెట్టి చేయించింది, కీలు పోసింది, ఏటి ఒడ్డు తీసుకెళ్ళింది, నది ఒడ్డున తన కూతురిని మిరియాముని, ఎవరమ్మా మిరియాము, ఇప్పుడు మన మిరియాము కోసం చెప్పుకుంటా ఉంటాం. మిరియాముని అక్కడ ఆ పెట్టెలో పెట్టి ఏటి ఒడ్డిన కాలవంట ఆ పెట్టి వెళ్తున్నప్పుడు జాగ్రత్త గమనించినటువంటి స్త్రీలలో మరి మిరియం మనకు కనపడుతుంది. అంటే రాజుగారి కుమార్తె దగ్గరికి పెట్టి వెళ్ళాలి. అందులో ఉన్నటువంటి మోషే గారు, ఆ పెట్టెలో ఉన్నటువంటి మరి మోషే గారు రాజుగారి కుమార్తె దగ్గరికి వెళ్ళాలని ఒక ఆలోచనతో జ్ఞానవంతంగా మరి యొకేబేదు చేసిన గొప్ప ప్రయత్నం. అలాగే నిరీక్షణ కలిగి కనిపెట్టినటువంటి యొకేబేదుగా మనం చూసాం. ఎలా నిరీక్షణ కలిగి ఉన్నదంటే, మరి కుమారుడు తిరిగి తన యొద్దకు రావాలని, కుమారుని పెంచడానికి కూడా ఆమెనే ఏర్పాటు చేసుకుంటాడు దేవుడు అని ఒక నిరీక్షణ కలిగి ఆమె ఈ పని చేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే వచ్చిన తర్వాత మరి మిరియాము, అక్కడ ఉన్నటువంటి మిరియాం దగ్గరికి మరి రాజుగారి కుమార్తె యొక్క పనికత్తులు వెళ్ళి, అమ్మా ఈ బిడ్డ నాకు దొరికినటువంటి బిడ్డ, నీటి నుండి తీయబడ్డాడు కనుక ఇతనికి మోషే అని పేరు పెట్టాను. ఈ బిడ్డని పెంచడానికి ఒక దాదిని తీసుకుని రమ్మని చెప్తే ఈ మిరియాం వెళ్ళి ఎవరిని తీసుకొస్తుందంటే తన కన్న తల్లిని తీసుకొచ్చిన సందర్భాలు మనకు కనిపిస్తాయి. అయితే ఆ కుమారుణ్ణి తల్లి ఎలా పెంచుతుందంటే పాల ద్వారా పెంచుతుంది. పాలు అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. దేవుని వాక్యం అనుగుణంగా ఆ బిడ్డను 13 సంవత్సరాలు పెంచుతుంది అంటండి. 13 సంవత్సరాలు జాగ్రత్తగా పెంచిన తర్వాత దేవుని యొక్క భయభక్తిలో పెరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి దేవతల పేర్లు కూడా నేను చెప్పాను. ఐగుప్తు దేశంలో మరి రకరకాల దేవతలు ఉంటారు. వారు ఆ అనుగుణంలోకి వెళ్లకుండా ఈ బిడ్డను చక్కగా పెంచినట్లుగా మనం చూస్తూ ఉంటాం.
అలాగే కుమారుడు పెద్దవాడగు వరకు కూడా యోకేబేదు చాలా పెంచినట్లుగా మనం చూస్తాం. అందుకనే కుమారుడికి 120 సంవత్సరాలు మరి జీవించాడంట. మరి దృష్టి మాధ్యము లేదు, ఎముకల్లో సత్తువ తగ్గలేదంటండి. అంతలాగా దేవుని వాక్యంలో నలిగాడు. మరి మోషే గారి గురించి చెప్పేటప్పుడు ఇవన్నీ నేను చెప్తాను. అలాగే మొత్తం మీద యోకేబేదు సంతానం, 3 సంతానం అండి వీరికి. ఎవరెవరంటే అహరోను, మిరియాము, మోషే. ఈ ముగ్గురిని కూడా ఎవరికి ఇచ్చేసిందంటే దేవుని సేవ కొరకే ఆమె ఇచ్చేసినట్లుగా మనం చూస్తాం. ముగ్గురిని కూడా దేవుని సేవకు సమర్పించిందంటండి. అహరోను, మరి మిరియాము, మోషే, వీరిద్దరు మొత్తం ముగ్గురు కూడా ప్రభు సేవలో ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ రోజున వారి కుటుంబంలో నుండి మిరియాము గురించి మనం తెలుసుకుందాం. ఈ మిరియాము గురించి ఆసక్తికరమైన విషయాలు బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు నేర్పిస్తా ఉన్నాడండి. ఏం నేర్పిస్తా ఉన్నాడంటే, మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిరియామునకు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ఏం చేశాడు దేవుడు మిరియాముకు? మిరియాముని ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడో అని మనం ఒకసారి ఆలోచిస్తే, భక్తుడైనటువంటి మరి ప్రవక్త అయినటువంటి మోషే గారి మీద ఇశ్రాయేలు జనాంగము తిరుగుబాటు చేస్తున్నారు. ఏ చిన్న విషయాన్ని కూడా మరి దేవుని మీద ఆధారపడకుండా ఇశ్రాయేలీలు ప్రతి దాని మీద కూడా ఏం చేస్తున్నారంటే, మోషే మేము ఐగుప్తులో ఉండేవాళ్ళు, చక్కగా జీవించేవాళ్ళు, మరి వాళ్ళు ఏదో భోజనం పెట్టేవారు, మేము తినేవాళ్ళం, మేము కష్టపడి పని చేసుకుంటా ఉండేవాళ్ళం, నువ్వు ఏదో కానాన దేశం తీసుకెళ్తున్నానని చెప్పి దేవుడు నాకు చూపించాడు అని చెప్పి మమ్మల్ని ఈ ఎడారిలో తీసుకొచ్చి పెట్టావు, మమ్మల్ని ఏంటి పరిస్థితి, మాకు ఈ కష్టం వచ్చేసింది ఏంటి అని మాటికి కూడా ఈ యొక్క ఇశ్రాయేలీలు మోషే గారి మీద, అహరోను గారి మీద కూడా ఏం చేసేవారంటే తిరుగుబాటు చేసుకోవాలి. అయితే అక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు మరి దారి మార్గంలో మిరియాముకి ఏం జరిగిందో మీకు తెలుసు కదా, మిరియాముని బట్టి మీరు జాగ్రత్త పడాలి కదా అని అక్కడ చెప్తా ఉంది. ఏం చేశాడో కొన్ని మాటలు మనం చూద్దాం. మిరియాము గురించి, మోషే గారి అక్క గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మొదటిగా మిరియాము మోషే గారి యొక్క సహోదరి. చూడండమ్మ, సంఖ్యాకాండము 26 అధ్యాయం 59వ వచనం. సంఖ్యాకాండము 26 అధ్యాయము 59వ వచనం చదవండమ్మా. కాపాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకేబేదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వల్ల అహరోనును, మోషేను, వీరి సహోదరియగు మిరియామును కనెను. అది చూసారండి, ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తున్న మాట ఏంటంటే, మోషే గారి యొక్క సహోదరి మిరియాము అని మనకు కష్టంగా తెలుస్తా ఉంది. అలాగే ఈ మిరియాము దేవుడు ఎంతటి గొప్ప శక్తి ఇచ్చాడో తెలుసమ్మా. ఈ మిరియాము ఒక ప్రవక్త అంట. ఆమె ఏమి చెప్పితే అదే జరుగుతుంది అన్నమాట. దేవుడు ఆమె ఒక ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఎందుకంటే మోషే, అమ్రాము, యోకేబేదుకు పుట్టినటువంటి ముగ్గురిని కూడా ఆమె దైవ భక్తిలో పెంచుట ద్వారా దేవుడు ఆ ముగ్గురిని కూడా మంచి ప్రవక్తలుగా దేవుడు ఏర్పాటు చేశాడండి. చూడండి ఒకసారి అది నిర్గమకాండము 15వ అధ్యాయం 20వ వచనంలో మరి ఆమె ఒక ప్రవక్త అనే మాటకు రాయబడుతుంది. నిర్గమకాండము 15వ అధ్యాయము 20వ వచనం. మరియు అహరోను సహోదరియగు ప్రవక్తనగు మిరియాము తంబోరను చేతపట్టుకుని కొనెను. స్త్రీలందరూ తంబోరతోనూ నాట్యంతోనూ ఆమెడి వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. చాలా. ఇక్కడ మోషే గారికి దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం, గొప్ప అద్భుతాలు జరిగించాడు. ఆ యొక్క ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో దగ్గర 10 అద్భుతాలు జరిగించాడు. 10వ అద్భుతం ఏంటంటే తొలిసూలి కుమారుని సంహరణ. ఎప్పుడైతే తొలిసూలి సంహరణ జరిగిందో ఫరోకి చాలా భయం వేసింది, అతని సేవకులు కూడా భయం వేసింది.
మీరు వెంటనే ఈ దేశం విడిచి మీ యొక్క పశువులు, మీ పిల్లలు అన్ని కూడా తీసుకెళ్ళిపోండి అని చెప్తాడు. అప్పుడు ఎర్ర సముద్రం వెళ్ళిపోతా ఉంటుంటే ఎర్ర సముద్రం అడ్డు వస్తుంది. ఎర్ర సముద్రం మరి దేవుడు అంటాడు ఆ కర్ర ఎర్ర సముద్రం మీద కొట్టమనగానే అది ఆరిన నేల కింద మారిపోద్దని మనం బైబిల్ గ్రంథంలో చదువుతాం. వెళ్ళిపోయిన తర్వాత ఆ శత్రు సమూహాలు మళ్ళా 600 రథాలంటండి ఇంచుమించుగా. మరలా ఈ యొక్క శత్రు సమూహాలు మళ్ళీ వచ్చేస్తుంటాయి. వెనకెళ్తే గొయ్య, ముందుకెళ్తే నుయ్యి అన్న టైప్లో ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగానికి ఒక ఆపద వస్తుంది. అప్పుడు దేవుడు అన్నాడు, మీకు ఏం భయం లేదు, ఊరకని నిలిచిండి చూడు, దేవుడు అద్భుతం జరిగిస్తాడని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళు ఆ యొక్క ఎర్ర సముద్రం దాటి వెళ్ళిపోతారు. ఆ తర్వాత శత్రు సమూహం అంతా కూడా ఆ సముద్రం మధ్యలో ఉండిపోగానే మళ్ళా దేవుడు అంటాడు, నీ కర్ర ఆ సముద్రం మీద కొట్టమంటాడు. కొట్టగానే ఆ యొక్క శత్రువులందరూ కూడా ఏమైపోతారంటే అందులో పడి చనిపోయినట్లుగా మనం చూస్తా ఉంటాం. ఆ తర్వాత దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మిరియాము మరి యొక్క తంబూరా తీసుకుని చక్కగా వాయిస్తూ, ప్రవచనాలు చెప్తూ, పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరిచే సందర్భము ఇప్పుడు మనం చూసామన్నమాట అండి. ఇశ్రాయేలీయులకు ప్రవక్తగా మరి మిరియామును దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గొప్ప ప్రవక్త అండి దేవుడు. ఎందుకంటే ప్రవక్త అనే మాట సహజంగా అందరికీ రాదండి. అది ఎవరికి వస్తుందంటే దేవునికి హృదయానుసారంగా ఉండాలి, దేవునికి నమ్మకంగా ఉండాలి, దేవుని మీదే ధ్యాస కలిగి ఉండాలి. వేరే వేరే ఆలోచనలు, వేరే వేరే తలంపులతో ఉండే వారికి దేవుడు తన మాటను తన నోట ఉంచడు అన్నమాట. కాబట్టి ఈ యొక్క మిరియాము దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించింది కనుక ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నటువంటి ప్రజలకు ఒక ప్రవక్తినిగా దేవుడు తనతో మాట్లాడి, తన బిడ్డలతో మాట్లాడమని చెప్పే సందర్భాలు మనకు కనిపిస్తాయి. అయితే అటువంటి మిరియాము ఒక చెడ్డ మాటలో, చెడ్డ తలంపులు కలిగి తన జీవితాన్ని నాశనం చేసుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది బైబిల్ గ్రంథం. గొప్ప ప్రవక్తే, దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రవక్తే, దేవుడు అద్భుతకరంగా తన శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు, అలాగే ఆ తలాంతులను ఇచ్చాడు. ఇశ్రాయేలు జనాంగంకి కావలసిన కొన్ని మాటలు చెప్పడానికి దేవుడు ఏర్పాటు చేసుకుని ఒక సాధనగా వాడుకున్నాడు. అయితే మిరియాములో కలిగినటువంటి ఆ యొక్క సాతాను తంత్రాలన్నీ కూడా మరి ఆమె బయట పెట్టింది. ఏం పెట్టింది అంటే చూడండి, సంఖ్యాకాండము 12 అధ్యాయము 1వ వచనం చదవండి అమ్మ. సంఖ్యాకాండము 12 అధ్యాయం 1వ వచనం. మోషే ఊషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన నా చేతులను పలికించిన, నా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. 9వ వచనం దాకా చదవండి. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియామును ఆజ్ఞాపించెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త యుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావముతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నీ సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరెలా భయపడలేదనెను. యెహోవా కోపం వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను. అయిపోయింది, 9 అయిపోయిందండి. తర్వాత కుష్ఠరోగం వచ్చిందంట చూడమ్మా. కుష్ఠరోగము వారికి వచ్చింది అని ఉంటుంది చూడమ్మా. 10వ వచనం. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడిను. అప్పుడు మిరియాము యమము కంటే తెల్లని కుష్టి గలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టి గలదిగా కనబడెను. చాలమ్మా. ఇక్కడ ఒక సంఘటన జరుగుతూ ఉందండి. ఈ మిరియాముకు దేవుడు గొప్ప ఆధిక్యతనిచ్చాడు. చాలా మంచిగా భక్తిలోనే పెరిగింది ఆవిడ.
అయితే ఇక్కడ ఒక సన్నివేశం ఏంటంటే మోషే గారు మరి ముందు ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఎవరంటే ఆ స్త్రీ మిద్యాను జాతికి చెందిన సిప్పోరా అనే ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె మిద్యానీయురాలు. ఏంటంటే ఇత్రో అనే కుమార్తె మాట. ఇత్రో యొక్క కుమార్తె. ఆ కుమార్తెని వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఒకవేళ ఆ స్త్రీ చనిపోయి ఉండవచ్చు. ఆ స్త్రీ చనిపోయిన తర్వాత మళ్ళా దేవుడా ఏంటి నా పరిస్థితి అంటే దేవుడు అన్నాడు మరొక స్త్రీని వివాహం చేసుకోమని చెప్పి ఉండవచ్చు. అప్పుడు ఈ కూషు దేశపు స్త్రీని అంటే ఇథియోపియా అనే ఒక జాతికి చెందినటువంటి దేశానికి చెందినటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడంటండి ఈ యొక్క మోషే గారు. వెంటనే ఈ సిప్పోరాకు ఈ యొక్క మిరియాముకు అహరోనుకు ఏమొచ్చిందంటే కోపం వచ్చిందంట. ఏం కోపం వచ్చిందంటే ఏంటి నువ్వు నల్ల జాతీయులు, ఇథియోపియా అంటే నల్ల జాతీయులు అన్నమాట, ఆ స్త్రీని నువ్వు వివాహం చేసుకోవడం ఏంటి, నేను ఎవరు చేసుకోమన్నారు అసలు, దేవుడే చెప్పాడా నీతోని అని ఇంకా కొన్ని దుర్భాషలో వాడి అక్కడ మిరియాము తన తమ్ముడైనటువంటి మోషే గారి మీద ఏం చేసిందంటమ్మా, తిరుగుబాటు చేసింది. తిరుగుబాటు చేయడం వల్ల చాలా గట్టిగా మాట్లాడి ఉండవచ్చు. అది దేవుడు ఏర్పాటై ఉండవచ్చేమో, దేవుడు మ్యారేజ్ చేసుకోమన్నాడేమో, అది మనం చెప్పలేము. కానీ ఈమె దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకుండా వెంటనే తన తమ్ముడైనటువంటి దైవజనుడైనటువంటి మోషే గారి మీద తిరుగుబాటు చేసిందంట. తిరుగుబాటు చేస్తే ఆ మాట ఎవరు చూశారంటే దేవుడు విన్నాడు. చెప్పండి అమ్మా, ఎవరన్నారమ్మా? దేవుడు విన్నాడు. దేవుడు అన్న తర్వాత దేవునికి ఏమొచ్చిందంటే కోపం వచ్చిందంటండి. మామూలు కోపం కాదండి, చాలా భయంకరంగా కోపం వచ్చిందంట. ఆ కోపం ఏం చేసిందంటే మీరు ముగ్గురు కూడా నా సన్నిధికి రండి, ఒకసారి మీతో మాట్లాడే పని ఉందని చెప్పాడు దేవుడు. ఎందుకంటే బయట మాట్లాడు ఎక్కువ, అంత మందిరంలోనే మాట్లాడిన తర్వాత అక్కడ దేవుడు అంటున్నాడు అన్నమాట, మోషే గారి యొక్క గొప్పతనాన్ని చెప్తా ఉన్నాడు. మోషే గారి యొక్క మరి మంచితనాన్ని గురించి వివరిస్తా ఉన్నాడండి. అక్కడ ఏమి చెప్తున్నాడంటే మోషే చాలా సాత్వికుడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మోషే గారు లాంటి నేను ఎన్నుకున్నటువంటి గొప్ప నాయకుడైన అటువంటి మోషే గారి మీద, నాయకుడి మీద మీరు తిరుగుబాటు చేస్తారా? ఇది ఏమన్నా మీకు మంచిది అనిపిస్తుందా? మంచిగా ఉన్నారా మీరు? అసలు మంచి మనసు కలిగి ఉన్నారా మీరు అని వారిని చాలా చాలా భయంకరంగా మరి దేవుడు వారిని హెచ్చరిస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఆ తర్వాత మోషే గారు చాలా సాత్వికుడండి. ఒకవేళ తిట్టినా కానీ, మరి వాళ్ళు ఎన్ని బూతులు తిట్టినా కానీ మోషే గారు మాత్రం మాట్లాడలేదంట. ఎందుకు మాట్లాడలేదంటే దేవుడే చూసుకుంటాడు, దేవుడే దీనికి కారకుడు, ఆయన ఆజ్ఞాపిస్తేనే నేను చేశాను అన్న ఆలోచనతో మోషే గారు దేవుని మాట కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. అయితే వీళ్ళ మాత్రం చాలా భయంకరంగా తిడతా ఉన్నారు, చాలా చాలా భయంకరంగా దూషిస్తా ఉన్నారు. అందులో మిరియాం మీదకే కుష్ఠరోగం వచ్చిందంట అండి. ఇది ఒక విచిత్రమైన సంఘటన. దూషించిన వాళ్ళు ఇద్దరు దూషించారు. అక్క దూషించింది, అన్నయ్య గారు దూషించారు. అంటే మిరియాము దూషించాడు, మరి అహరోను కూడా దూషించారు. అయితే వారిద్దరిలో ఎవరికి వచ్చిందంటే శిక్ష మిరియాం మీదకే వచ్చిందండి శిక్ష. చూడండి, అది లాస్ట్ మనం ఇక్కడ మాట చూసాం కదండి, ఆ కుష్టి రోగం ఎవరు చూశారంటే అహరోను చూశాను అని ఉంటుందండి. అయితే అక్కడికి వెళ్దాం, ఒకసారి ఆగండి. అయితే ఇక్కడ మిరియాము చేసినటువంటి తప్పుదాలు ఒక 10 తప్పుదాలు నేను చూపిస్తాను, చాలా జాగ్రత్తగానండి. మొదటిది, మోషే గారి మీద విరోధంగా మాట్లాడింది అని మనం చదివాం. మోషే గారి మీద విరోధంగా మాట్లాడిందంట, నీకే దేవుడు చూపించాడా అని. రెండోది ఏంటంటే తన్ను తాను హెచ్చింపగలిగినటువంటి జీవితం జీవించింది. దేవుడు నీకే చూపించాడా? మేము ప్రవక్తలమే కదా, మాకు ఎందుకు చూపించలేదు, మేమెందుకు గొప్పలం కాదు, నువ్వు అక్కడవే దేవుడు పిలుచుకుంటూ వచ్చావా అన్నటువంటి హెచ్చింపు కలిగినటువంటి మాటలో మనకి నిర్గమకాండం 12 అధ్యాయం నుండి కింద చదివితే మనకు అనిపిస్తుందండి. అలాగే గర్వపు మాటలు పలికిందంటండి ఆవిడ, చాలా గర్వంగా మాట్లాడటం మనము చూస్తూ ఉంటాం. తర్వాత శాపం పొందిన మిరియాము, చూడమ్మా సంఖ్యాకాండం 12 అధ్యాయం 10వ వచనం చదవండమ్మా. సంఖ్యాకాండమే 12 అధ్యాయం 10వ వచనం.
మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడిను. అప్పుడు మిరియాము విమ్మ కంటే తెల్లని కుష్టి గలదాయెను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టి గలదిగా కనబడెను. చాలమ్మా. చూసారండి, ఇక్కడ ఏమైందంటే శాపం పొందిందండి. శాపం పొందుకోండి. దేవుని సేవకుడిని దూషించే సందర్భాన్ని బట్టి ఆమెకి తెల్లటి కుష్టి రోగం వచ్చేసిందంటండి. ఇక్కడ అహరోనికి రాలేదండి. ఈ వచనాన్ని బట్టి మనం చూస్తే అహరోనికి రాలేదు. ఎవరికి ఎక్కువ గర్వించుకున్నారంటే ఈవిడే గర్వించుకుంది. కాబట్టి ఈమెకు భయంకరంగా ఆ కుష్టి రోగం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే సంఖ్యాకాండం 12 వచనంలో కూడా ఉమ్మి వేయబడిన స్థితిలో ఉందండి ఈవిడ. 12 వచనం ఏంటంటమ్మా? అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసినడలా ఆమె 7 దినములు సిగ్గుపడును కదా. ఆమె అంటే పూర్వకాలంలో మరి మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఎవరికైనా కుష్ఠరోగం వస్తే ఊరు వెలుపల, పాలెం వెలుపల 7 రోజులు ఒంటరిగా జీవించాలని ఒక నియమం అప్పుడు ఉండేదంట. అదే నియమం ప్రకారంగా ఈమె హెచ్చించుకోవడం వలన వచ్చినటువంటి బాధ ఏంటంటే కుష్ఠరోగం కలిగింది. 7 దినాలు మరి బయట ఉండవలసిన పరిస్థితి ఏర్పడిందండి. చూసారా ఎంత ఘోరం ఏర్పడిందో. తర్వాత మిరియాము యొక్క మరణం చూడండి. సంఖ్యాకాండం 20 సంఖ్యాకాండం 20 కూడా మనకు కనబడుతుంది. మొదటి నెల యందు ఇశ్రాయేలీయుల సర్వసమాజము సీను అరణ్యం రాగా ప్రజలు కాదేశులో దిగిరి. సర్వసమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడిను. చాలమ్మా. ఇక్కడ మిరియాము యొక్క మరణం కూడా మనం చూస్తాం. దీన్ని బట్టి ఈ మిరియాము ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి ఆత్మీయ స్థితి ఏంటంటే, క్రైస్తవులుగా దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలుగా బాప్తీసం పొందుకొని ఒక సంఘానికో లేకపోతే ఒక సహవాసానికి వెళ్తున్నటువంటి మనము ఏ సేవకుల్ని కూడా ఎప్పుడు కూడా మనం ఏమి కూడా దూషించే వారికి ఎప్పుడు కూడా మనము ఉండకూడదు. కారణం ఏంటంటే, చిన్నవాళ్ళైనా పెద్ద సేవకుడైనా, చిన్న సేవకుడైనా పెద్ద సేవకుడైనా దేవుని పిలుపు దర్శనం మేరకు వాళ్ళు సేవలకు వస్తారు. దేవుడు వారికి ఒక పని అప్పగించారు. ఆ పని తుదముట్టేంత వరకు కూడా దేవుని యొక్క కాపుదల ఆ సేవకుల మీద ఉంటారు. దేవుని యొక్క అభిషేకము ఆ సేవకుల మీద ఉంటారు. దేవుని యొక్క మరి పరిశుద్ధాత్మ ఆ సేవకుల మీద ఉంటారు. మనం ఏమనుకుంటాము అంటే, గమ్ముని మనకి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడినా లేకపోతే మనల్ని దూషించిన మనం రకరకాలుగా సహజంగా సేవకుల్ని విమర్శిస్తూ ఉంటాం. కానీ మనం సేవకులు విమర్శించడం ద్వారా వచ్చినటువంటి ఆపద ఏంటంటే, దేవుని అభిషేకం ఆ సేవకుల మీద ఉంటది కనుక దేవునికి కోపము వస్తుందన్నమాట. అందుకనే చూడండి, దావీదు గారు మరి సౌలు శత్రువులిద్దరు కూడా ఎప్పుడు కూడా దావీదు మీద విసప్పు చూపు చూస్తూ ఉండేవాడు అంటండి. సౌలు గారు చాలా సార్లు సంపాలని తిరుగుతూ ఉండేవాడంట. కానీ దావీదు గారు మాత్రము ఆయన అభిషేకించబడిన సేవకుడు, ఆయన మనం ఏమి చేయకూడదో ఆ దేవుడే చూసుకుంటాడో అన్న ఒక ఆలోచనతో వెళ్ళిపోయేవాడంట. ఒకనొక రోజున మరి సౌలు గారు దావీదుని సంపాలని చాలా వీటే పట్టుకొని తిరుగుతూ ఉండేవాడంట. మరి బాణం పట్టుకుని తిరుగుతూ ఉండేవాడు. చాలా రకాలుగా తిరుగుతూ ఉండేవాడంట. ఒకనొక రోజున దావీదు చేతిలో చిక్కి ఆయన ఎలాగైనా చంపే అవకాశం దొరికింది. కానీ దావీదు ఏమన్నాడంటే, అతని యొక్క వస్త్రపు చెంగును మరి కత్తిరించి అది పట్టుకెళ్ళిపోయాడు అంటండి ఆయన. ఎందుకంటే, రోజు నిన్ను చంపే అవకాశం నాకు వచ్చింది, కానీ దేవుడు అభిషేకం పొందుకున్నావు గనక నిన్ను చంపకుండా విడిచిపెట్టడానికి ఇదే సాదృశ్యం అని ఒక క్లాత్ చూపించే సందర్భం మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. కాబట్టి మిరియాము యొక్క చరిత్ర మనం ఈ రోజు తెలుసుకుంటా ఉన్నాం. మనం చాలా జాగ్రత్తగా భక్తి విధానంలో సాగిపోయి ఎవరినైనా కానీ ఏ సేవకుడిని కూడా మనము ఏ మాట కూడా అనకూడదు. ప్రభువా మనకు ఎవరైనా వ్యతిరేకంగా తిరుగుతున్నారనుకోండి, మనం ప్రభువా సేవకుల మీద ప్రభువా మంచి మనసు కలిగించండి, లేదంటే నాకు చాలా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు, నాకు చాలా బాధకరంగా ఉంది, అయినప్పుడు కూడా నేను ఏమి అనలేని పరిస్థితి,
కానీ నీవే చూసుకో ప్రభు అని మనం ఒకవేళ చావుకుల మీద మనకి ఏదైనా కోపం ఉంటే దేవుడితోనే మనం చెప్పుకోవాలి తప్ప వాళ్ళు ఎల్లట్టు వాళ్ళని ఎప్పుడు కూడా మిరియాము చరిత్ర ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం ఈ రోజు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మిరియాము మనకి ఏం పాఠం నేర్పిస్తున్నాడో చూడమ్మా. ద్వితీయోపదేశ కాండం 24:9 అంతా మనం చదువుకున్నాం కదమ్మా. నేటి సంఘానికి హెచ్చరిక ఏంటంటే, మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలోని దేవుడని యెహోవా మిరియామునకు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు దేవుడు. అంటే ఎవరిని కూడా మనం దూషించేవారిగా మరి ద్వేషించేవారిగా ఉండకూడదని మిరియామును బట్టి క్రైస్తవ సంఘానికి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అహరోను మరి మంచి ప్రవక్తగా మనం చూస్తా ఉంటాం. కూడా ఉన్నా కానీ అతను దేవుడు ఎన్నుకున్నాడు. అతనికి దేవుని యొక్క శక్తి ఏంటో, దైవజనుల యొక్క శక్తి ఏంటో ఒకవేళ అహరోనుకి తెలిసి ఉండవచ్చేమో. అందువల్ల అహరోను మీద దేవుని యొక్క శిక్ష రాలేదేమో. కానీ ఈ మిరియాం మీద ఎందుకు వచ్చింది అంటే, ఆమె కొంచెం హెచ్చించుకోవడం స్వభావం. సాతాను ఆమెలో దూరి అంత గందరగోళం చేశాడన్నమాట. సాతాను అంత కూడా ఏం చేశాడంటమ్మా? గందరగోళము. మంచి ప్రవక్తే, మంచి వ్యక్తే, మంచిలోనే ఉన్నాడు. మంచిగా భక్తి విధానంలో కూడా చాలా మంచిగానే ఆమె జీవించింది. కానీ సాతానుడు ఏం చేశాడంటే ఆ భక్తి విధానం అంతా కూడా ఏం చేశాడంటమ్మా? నాశనం చేసేసాడు అన్నమాట. అందుకే సాతానికి చోటు ఇయ్యకూడి అన్నది బైబిల్. మనం సాతానికి ఎప్పుడు చోటిస్తాడంటే మనలో ప్రార్థన లేనప్పుడు, మనలో ఒకవేళ దేవుని యొక్క వాక్యం లేనప్పుడు సాతానికి మనం చోటు ఇచ్చేస్తా ఉంటాం. సాతాను ఎప్పుడు కూడా ఎవరిని కించపరచాలా, ఎవరిని తిట్టాలా అనే ఒక ఆలోచన కలిగి కొంతమందిలో దూరుతా ఉంటాడు. సాతానికి ఎప్పుడు కూడా చోటిచ్చేవారుగా ఉండకుండా మరి మనం క్రైస్తవ జీవితంలో మరి మోషే గారి యొక్క భార్య సిప్పోరా ఉందండి. వచ్చే వారం మీకు సిప్పోరా కోసం అద్భుతమైన 10 పాఠాలు మీకోసం సిద్ధపరిచి ఉంచాను. సిప్పోరా, మోషే గారి యొక్క భార్య పేరు సిప్పోరా. ఈ ఇత్రో కుమార్తె అండి ఆవిడ కోసం నేను వచ్చే వారం మీకు తెలియజేస్తాను. చాలా చక్కటి మాటలు ఉన్నాయండి. ఆమెలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు, గొప్ప విలువైనటువంటి మాటలు ఈ సిప్పోరా గురించి మనం చదువుతామన్నమాట. అయితే ఈ రోజున మిరియాము కోసం మనం తెలుసుకున్నాం. మిరియాములో ఉన్నటువంటి ఆ క్వాలిటీస్ ఏ కూడా దేవుని నీతిని నెరవేర్చలేకపోయాయి. మిరియాములో ఉన్నటువంటి పాపపు స్థితి అంతా కూడా దేవుని గొప్పతనాన్ని వివరించలేకపోయాయి. మొదటిగా గొప్పతనంగానే ఉండేది, తర్వాత సాతాను యొక్క ఒకవేళ అందులో ఆ యొక్క పరిస్థితిలోకి సాతాను తీసుకెళ్లిపోయి ఉండవచ్చు. కాబట్టి మన సిప్పోరా జీవితం నుండి మనం తెలుసుకోవాల్సినటువంటి చాలా జాగ్రత్తగా మనం భక్తి చేయాలి. చాలా జాగ్రత్తగా జ్ఞానం కలిగి బయట సమాజంలో మనం మాట్లాడే విధానంలో మనం వెళ్ళాలి. ఎందుకంటే మన మాటల ద్వారా దేవునికి ఏమొస్తుందంటమ్మా? అందరూ చెప్పండి అమ్మ ఒకసారి. మన మాటల ద్వారా ఒకసారి మనం ఒక్కొక్కరిని దూషించవచ్చు, ఒకరిని ద్వేషించవచ్చు. అప్పుడు ద్వారా మనం ఇటు ఎవరికి వస్తుందంటమ్మా కోపం? దేవునికి వస్తుందంటండి కోపం. ఆ వ్యక్తికి రాకపోవచ్చు, ఆ వ్యక్తి ఒకవేళ కోపపడకపోవచ్చు, కానీ అతను యథార్థవంతుడని దేవుడికి తెలిసిందనుకోండి, దేవుడు తప్పనిసరిగా ఎవరైతే దూషిస్తున్నారో, ఎవరైతే ద్వేషిస్తున్నారో ఆ వ్యక్తిని దేవుడు శిక్షిస్తాడు. అందుకనే ఇక్కడ మోషే గారి యొక్క జీవితం కూడా చెప్తా ఉన్నాడు. మోషే సాత్వికుడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, మంచివాడు మోషే. అటువంటి మోషే మీద మీరు తిరుగుబాటు చేస్తారా అని దేవుడే మాట్లాడుతున్నాడు. అంటే గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. అంటే మరి నిజంగా సేవకులైన వాళ్ళు ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉంటారు. చాలా మంది సేవకుల్లో కూడా మంచి లక్షణాలు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మనం తీర్పు తీర్చకూడదంట. ఎవరు తీరుతారంటే దేవుడే వారికి తీర్పు తీర్చాలంట. కానీ మనం ఎవరిని కూడా ఏమీ అనేవారిగా ఉండకూడదని దేవుని వాక్యం ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రభువు మంచి కృపతో మంచి మరి ఆత్మీయ స్థితిలోనికి దేవుడు మనల్ని నడిపిస్తా ఉన్నాడు. ఇంకా అనేక విషయాలు మనం నేర్చుకుని మనం ఇంకా భక్తి విధానంలో, భక్తిలో శక్తి తెలుసుకుని శక్తివంతమైన జీవన విధానంలో మనకు వెళ్ళేవారుగా ఉందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్. ఎక్కడ అవకాశం ఇచ్చిన దైవ సేవకురాలకి మళ్ళీ విక్రబాబు గారు కూడా ప్రత్యేక వందనాలు. అవకాశం ఉన్న వాళ్ళందరూ ఒకసారి ఫోటోలు వీడియోలు ఆన్ చేసుకోండి అమ్మ. ఒకసారి హైమావతి గారు వందనాలు. అది అలా రోజు వీడియోలు ఆన్ చేసుకోండి అమ్మా. 10 నిమిషాలు మనం అంటే ఆ పేర్లు పెడుతున్నారండి ఆయన అక్కడ. ఆ పేర్లు వస్తున్నాయి చూస్తున్నారా?
చూస్తున్నారండి ఇటర్బాబు గారు స్కీమ్ చూస్తున్నారా? మీరు కాదు హైమావతి గారు సరోజిని గారు చెప్తున్నాను చూస్తున్నానండి. ఏం పెడుతున్నాడైనా ఆ పేర్లు వస్తున్నాయండి, చిన్న చిన్న పేర్లు. నాకైతే ఆ పేర్లు కూడా కనపడలేదు. కనపడతాయండి బాబు, మీ కళ్ళద్దం పెట్టుకున్నారు. పెట్టుకున్నా కనపడతలేదండి, ఇంత నలకగా అసలు కనపడలేదు. అదిగోండి అదిగో అక్కన ముసల్దానని బాగా చూపిస్తున్నారు. కనపడుతుంది కనపడుతుంది కనపడుతుందండి. పెట్టినప్పుడు మా ప్రభు మీ సన్నిధిలో మా ప్రభు మేము నిలవబడటానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి, ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీ సన్నిధిలో మీ పాదాల చెంత మా ప్రభు మేము ఈ ఉదయకాల సమయంలో మా ప్రభు ఉండటానికి మా తండ్రి మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి వందనాలు తండ్రి. మా తండ్రి జీవము గల దేవ, జీవాధిపతి, మీ జీవము కలిగినటువంటి వాక్యాన్ని మా ప్రభు ఉదయకాల సమయంలో మా హృదయంలో నింపినందుకు వందనాలు తండ్రి. వాక్యాన్ని మా ప్రభు పొందిన వారమై మా తండ్రి మీ కృపలో మా ప్రభు మేము మీ సన్నిధిలో ఉండగా మా ప్రభు వాక్యోపదేశం చేసినటువంటి పాస్టర్ గారిని బట్టి వందనాలైనా వారిని మీ ఆత్మతో నింపి మా ప్రభు మాకు వాక్యాన్ని వివరిస్తూ ఉండగా మా ప్రభు మీరు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. మా ప్రభు ఈరోజు మిరియాము జీవితం గురించి మా ప్రభు మేము ధ్యానించినప్పుడు ఆమె ప్రవక్తగా మా తండ్రి కొంత తిరుగుబాటు చేసినటువంటి విధానాన్ని, విరోధంగా మోషేపై విరోధంగా మాట్లాడినటువంటి విధానాన్ని మా ప్రభు మేము తెలుసుకుంటున్నాం నాయన. అలాగే తను మా ప్రభు హెచ్చించుకున్నటువంటి విధానాన్ని మేము చూసాను ఆయన. అలాగే గర్వంగా మాట్లాడినటువంటి విధానాన్ని మా ప్రభు మేము చూసాను ఆయన. అలా గర్వంగా మాట్లాడినప్పుడు మా ప్రభు తాను పొందినటువంటి కుష్టు వ్యాధి శాపాన్ని మా ప్రభు మేము తెలుసుకున్నాం తండ్రి. అలాగే మా ప్రభు మిమ్మల్ని బట్టి మా ప్రభు మీ సన్నిధిలో అనేకులైన సేవకులను మా ప్రభు ఎవరిని మా ప్రభు దూషించకుండా మా ప్రభు ఎవరిపై మా ప్రభు నిందలు మోపకుండా మా ప్రభు మమ్మల్ని మేము కాచుకుంటూ మా ప్రభు మీ సన్నిధిలో మా తండ్రి మా హృదయాలను మా ప్రభు గర్వపు మాటలు మాట్లాడకుండా, శాపాలు పొందకుండా మా ప్రభు మా తండ్రి ఉమ్మి వేయబడినటువంటి స్థితిలో మా ప్రభు మేము ఉండకుండా మా ప్రభు మీ కృపను తోడుగా ఉంచి నడిపించండి ఆయన. అలాగే మా ప్రభు కాదేశ్లో మిరియాము చనిపోయి పాతి పెట్టబడిందని కూడా మా తండ్రి మేము తెలుసుకుంటాం ఆయన. మా ప్రభు మీకు వ్యతిరేకంగా మా ప్రభు చేసేటువంటి పనులు కానీ, క్రియలు కానీ, మా తండ్రి మాటలు కానీ మా ప్రభు ఒకవేళ మాలో ఉంటే తీసివేయండి నాయన. అలాంటి మాటలు మాట్లాడినప్పుడు మీరు మా ప్రభు మాపై కోప్పడి మమ్మల్ని శాపాలకు గురి చేస్తారని మా ప్రభు ఈ ఉదయకాల సమయంలో తెలుసుకుంటున్నాం కనుక మా తండ్రి మీలో పరిపూర్ణంగా జీవించడానికి, మీకు విధేయత కలిగిన వారమై జీవించడానికి తండ్రి మీకు కృప చూపించండి నాయన. మా ప్రభు మా జీవితంలో ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉంటే మా ప్రభు మా తండ్రి దాన్ని పూర్తిగా తొలగించుకొని మా ప్రభు మిమ్మల్ని నింపుకుని వారమే మా హృదయంలో మా ప్రభు మిమ్మల్ని స్తుతించేటువంటి వారంగా, మిమ్మల్ని ఘనపరిచేటువంటి వారంగా మా ప్రభు మీ యొక్క కృపకు విధేయులుగా జీవించేటువంటి వారంగా మా ప్రభు మా తండ్రి మా జీవితాలను మా ప్రభు స్థిరపరచండి నాయన. మీరే చేపట్టి నడిపించండి తండ్రి, తోడుగా ఉండి నడిపించండి నాయన. మా ప్రభు మీకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితి మాలో ఒకవేళ ఉంటే మా ప్రభు దాన్ని తొలగించండి ఆయన. మా ప్రభు మమ్మల్ని పుట్టించిన దేవుడవు, పోషించేటువంటి దేవుడవు మా ప్రభు, సమస్త పరిస్థితుల్లో మా ప్రభు మాకు తోడుగా ఉండి నడిపించేటువంటి దేవుడు తండ్రి. మా జీవితం అంతటిలో మా ప్రభు మీకు విధేయులుగా మా ప్రభు మీ సంఘ కాపరులకు, మీ సేవకులకు మా ప్రభు విధేయులుగా మా ప్రభు మేము ఉండటానికి, మీ కృపలో మా ప్రభు మీ జీవవాక్యంలో ఎదగటానికి మా ప్రభు సహాయం చేయండి నాయన. మీరు తోడుగా ఉండి నడిపించండి నాయన. పరిశుద్ధాత్మను తోడుగా ఉంచి నడిపించండి ఆయన. మా ప్రభు మీ కృపతో మా ప్రభు నింపి నడిపించండి ఆయన. ఈ సహవాసంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మా ప్రభు మీ ఆత్మతో అభిషేకించండి ఆయన. మీ సన్నిధి కాంతిని సమృద్ధిగా అనుగ్రహించండి తండ్రి. మా ప్రభు మీ కృపతో నింపండి నాయన. మా ప్రభు ఆశీర్వాదాలతో నింపండి తండ్రి, దీవెనలతో నింపండి నాయన. ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను మా ప్రభు ఆశీర్వాదాలతో నింపండి తండ్రి. ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ఉండగా మా ప్రభు మీరే మా ప్రభు మా వైపు చూడండి నాయన. మా తండ్రి మీ దీవెనలు కృమ్మరించండి స్వామి, ఆశీర్వాదాలతో నింపండి తండ్రి, దీవెనలతో నింపండి తండ్రి. ఈ సహవాసంలో ఉన్నటువంటి వారిలో మా ప్రభు ఎవరైనా శారీరక బలహీనతలతో ఉంటే మా ప్రభు ముట్టండి నాయన, స్వస్థపరచండి తండ్రి. మీ వైపు చూస్తూ ఉండగా మా ప్రభు మా తండ్రి మీరు తోడుగా ఉండి నడిపించండి నాయన. ప్రతి ఒక్కరిని మా ప్రభు మీ కృపతో నింపండి తండ్రి. మా ప్రభు బలహీనతల గలవారిని మా ప్రభు మీరు ముట్టండి నాయన, స్వస్థపరచండి తండ్రి. మీ కృపను బట్టి స్వస్థపడ్డం అనేటువంటి చెప్పుకొని మీ సంఘంలో మా ప్రభు సంతోషపడేటువంటి బాధ్యతను మా ప్రభు అనుగ్రహించండి ఆయన. మీకు సాక్షులుగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. మీ జీవము గల వాక్యంతో నింపబడి మా ప్రభు
అనుదినము మా ప్రభా మీ కృపలో మా ప్రభా ఫలించేటువంటి బాధ్యతలు మా ప్రభా అనుగ్రహించండి నాయన. మీ కృపతో నింపండి నాయన, మీ ప్రేమతో నింపండి నాయన. మరలా మరొకసారి మా ప్రభా వాక్యోపదేశం చేసినటువంటి పాస్టర్ గారిని బట్టి వందనాలు తండ్రి. ఆశీర్వాదం పాస్టర్ గారిని మీ కృపతో నింపండి నాయన. మా తండ్రి మీరు తోడుగా ఉండి నడిపించండి నాయన. అనేక ఆత్మలు మీ సన్నిధిలో రక్షింపబడినట్లు వారి స్వరాన్ని మీరు వాడుకొని మా ప్రభా మీ వాక్యాన్ని వారి ద్వారా అనుగ్రహించి మా ప్రభా మీ కృపతో నింపి వారి ద్వారా మా ప్రభా మా ఆత్మలను సంరక్షించమని, మీరే మా ప్రభా మీ సన్నిధి కాంతిని మాకు తోడుగా ఉంచి నడిపించమని మా ప్రభువును తమ ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామాన్ని బట్టి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం. మరి సార్వత్రిక సంఘం గ్రూప్ లో ఉన్నటువంటి నీ బిడ్డలైన వారందరికీ కూడా సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలు పాస్టర్ గారు. వందనాలు వందనాలు పాస్టర్ గారు. వందనాలండి. వందనాలు.